చాలా కాలంగా మంచి విజయం కోసం వెయిట్ చేస్తున్న మన విజయ్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విఆర్ టాక్స్ ఏ సినిమా లవర్. సో ఎవరో కాదు, మన విజయ్ దేవరకొండ. సో చాలా కాలంగా అంటే గత కొంతకాలంగా తను తీసిన ఏ సినిమాలు పెద్దగా అనుకున్నంత రేంజ్లో ఆడలేదు. ఈవెన్ కింగ్డమ్తో ఆ గ్యాప్ను ఫిల్ చేస్తారు అనుకున్నాను, కానీ అది కూడా అనుకున్న స్థాయిలో ఆడలేదు. ఇప్పుడు కొత్త సంవత్సరంలో మనకు 2 ప్రామిసింగ్ ప్రాజెక్టులతో రాబోతున్నారు. ఒకటి రౌడీ జనార్దన్, 2 రణబాలి. యాక్చువల్లీ రౌడీ జనార్దన్ డిసెంబర్లో రిలీజ్ అని అనౌన్స్ చేశారు. దానికంటే మన రణబాలి రాబోతోంది. యాక్చువల్లీ ఇది బిఫోర్ ఇండిపెండెన్స్ రాయలసీమలో జరిగిన ఆ బ్రిటిషర్స్ పైన ఫైట్ చేసిన ఒక అన్సంగ్ స్టోరీ, ఒక అన్సంగ్ హీరో స్టోరీ అంటున్నారు. అండ్ ఈ రిలీజ్ చేసిన గ్లిమ్స్ లేదా టీజర్లో మనం చూస్తే ఎంటైర్ ఒక ఎత్తు, కానీ క్లైమాక్స్లో మన విజయ్ దేవరకొండ గారు హార్స్ పైన వస్తూ ఆ ఎపిసోడ్ పూర్తిగా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ చాలా క్యూరియాసిటీతో ఉంది. నేను టక్కన చూసి రణబాలినా ఏంటి ఇది అనుకున్నా. ఇంటర్ బాహుబలి లాగా ప్లాన్ చేశారని. కాకపోతే ఈ రణబాలి అనేది మన ఇండిపెండెన్స్ కోసం ఫైట్ చేసిన వాళ్ళ లిస్టులో అయితే రైట్ నౌ లేదు. కానీ కాకపోతే ఎవరికి తెలియనటువంటి రాయలసీమ బ్యాక్ డ్రాప్లో ఎవరికి తెలియనటువంటి ఒక క్యారెక్టర్, ఒక పర్సన్, బ్రిటిషర్స్ అప్పుడు మన కొత్తలో వచ్చిన బ్రిటిషర్స్ మన రాయలసీమలో ఎలా వాళ్ళు రూల్ చేశారు, దాని మీద ఇతను ఎలా ఫైట్ చేశారు అనే కాన్సెప్ట్ పై రన్ అవుతుంటుంది. కాకపోతే ఈ రెండిట్లోనూ మన విజయ్ దేవరకొండ చాలా ప్రామిసింగ్గా కనిపిస్తున్నారు. రౌడీ జనార్దన్ అయితే నాకు తెలిసి రణబాలిలో సర్ప్రైజింగ్ గా రష్మిక గారు హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్నారు. సో ఐ థింక్ వీళ్ళిద్దరు కలిసి ఆల్రెడీ మన గీతా గోవిందం కానీ ఇది ఎంత పెద్ద సక్సెస్ అన్నో మనకు తెలుసు. సో విజయ్కి రష్మికకి పెళ్లి అనుకుంటుంటే సినిమా అనౌన్స్ చేశారు. దట్ ఇస్ గ్రేట్ థింగ్. వాళ్ళ కెమిస్ట్రీ కానీ ఎవ్రీథింగ్ బాగుందని గీతా గోవిందంలో ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది. ఈజ్ బ్యాక్ అని చెప్పుకోవడానికి అది చాలా ప్రామిసింగ్ అని అనిపిస్తుంది. మన దిల్ రాజు గారి ప్రొడక్షన్. రౌడీ జనార్దన్తో వస్తున్నారు. అండ్ అదే రౌడీ బాయ్ రణబాలితో వస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ ఫిలిమ్స్ మనకి టీజర్స్ వచ్చేసి చూసేసాం. అందరికీ నాకు తెలిసి అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ఎందుకంటే మంచి సినిమా వస్తే మన తెలుగు ఆడియన్స్ ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తారు, చూస్తారు. అది విజయ్దైనా ఇంకొకరిదైనా ఎవరిదైనా. మన విజయ్ దేవరకొండ అనేది మంచి యాక్టర్, మంచి ప్రామిసింగ్ యాక్టరే. కాకపోతే ఈ మధ్య కాలంలో ఆ స్టోరీ సెలక్షన్లో ఏంటో తెలియదు, కానీ ఎక్కడో పాపం ఎర్రర్ అయితే వస్తూ ఉంది. కింగ్డమ్లో అది కంబ్యాక్ అవుతారు అనుకున్నా, కానీ అది ఎందుకు అనుకున్న స్థాయిలో అయితే అది ఆడలేదు. మేబీ రౌడీ బాయ్స్కి ఒక మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నా యాజ్ ఏ తెలుగు ఆడియన్గా.